వాళ్ళు సైనికులు కూర్చొని ఆలోచన చేస్తున్నారు యేసుప్రభుని ఎట్లా పట్టుకోవాలి. యూదా ఏమన్నాడు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 26:14 చదవండి. మత్తయి సువార్త ఈమె మత్తయి సువార్త 26:14 అగొక 12 మందిలో ఒక్కడు ఎవరు? ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి నేను ఆయనను మీకు అప్పగిస్తా, నాకేమి ఇస్తారు మీరు? ఎట్లా అడిగాడు? ఎక్కడికి పోయాడమ్మా? ప్రధాన యాజకుల దగ్గరికి పోయాడు. నేను దైవ సేవకున్నాని మీకు మాత్రమే తెలుసు. ఈ ఊర్లో ఉన్న సర్పంచ్కు తెలుసా? ఈ ఊర్లో ఉన్న లీడర్లకు తెలుసా? ఇప్పుడు ఇస్కరియోతు యూదా ఎవరు? ఇక్కడ ఉన్నాడు చూడు. ఈయన ఇప్పుడు ఇస్కరియోతు యూదా దగ్గర ఆ ప్రధానుల దగ్గర కంటే ఒక ముఖ్యమంత్రులు మంత్రుల దగ్గరికి వెళ్ళాడు. ఏమన్నాడు తెలుసా? అయ్యలారా, ఆయనని మీకు నేను అప్పగిస్తా, మీరు నాకేమి ఇస్తారు? ఎంత భయంకరమైన విషయం. నేను ఆయనని మీ ముందుకు తీసుకొస్తా, మీరు నాకేమి ఇస్తారు? ఈయనకు తెలియదానయ్యా దేవుడు ఎంత గొప్పవాడో? ఈయనకు తెలియదానయ్యా దేవుడు పరిశుద్ధుడని? ఎవరు మోసం చేస్తుంది? సాతాను మోసం చేస్తా ఉన్నది. జాగ్రత్తగా వినాలా. నువ్వు కాదు మోసపోయేది, నిజంగా నువ్వు లైఫ్లో మోసపోతావు. సాతాను మాట విని నిజంగానే మోసపోతావు, నువ్వు తప్పుడు మార్గంలో పడుతున్నావు. ఈయనకు తెలుసు దేవుడు అద్భుతాలు చేసేటప్పుడు ఈయన లేడా 12 మందిలో? ఈయన రోగాలను తీసేటప్పుడు ఈయన లేడా 12 మందిలో? ఈయనకి ఇంత మాత్రం విశ్వాసం లేదా? ఆ దాచిన డబ్బులో నుంచి డబ్బులు తీసుకున్నాడు. అట్లా కాకుండా పోయింది కానీ ఆ 12 మందితో ఆ అధికారులతో అంటున్నాడు, ఏమిస్తారయ్యా నాకు? వాళ్ళు ఏమన్నారు? 30 నాణ్యాలు ఇస్తాం. ఎన్ని ఇస్తాం? 30 నాణ్యాలు. సిగ్గు చెట్టు కాదా అమ్మ? తెలియదా? సిగ్గు అనిపిస్తారా? దేవుని కార్యాన్ని విడిచిపోవడం, దేవుని పనిని విడిచిపోవడం, దేవుని ప్రభు బల్లారాధన అంటూ విడిచిపోవడం. దేవాతి దేవుడి పరిశుద్ధుడు, నిజమైనది. దేవుణ్ణి నమ్మండి, నమ్మండి. దేవుడు నిజంగానే కార్యం చేస్తాడు. చచ్చిపోతే చచ్చిపో. అబ్రహాం చచ్చిపోయే ముందు విశ్వాసం చేయలేదా? చేస్తే వెనక సీరి ఆయన సంతానం విస్తరింపబడలేదా? ఏంది ఈరోజు యేసుక్రీస్తు అంటే నెగ్లెక్ట్ చేస్తారు. నెగ్లెక్ట్ ప్రార్థన అంటే ఏ ప్రార్థన? ఎప్పటికి ప్రార్థన పిస పిస పిస. ఏంది అంతగా ఏమి ఇక్కడ విమర్శ చేస్తున్నావా? ఈరోజు డిస్కషన్ చేస్తున్నాం. రేపు ఇట్లా ఉండదు, ఎల్లుండి ఇట్లా ఉండదు. పండగ సండే ప్రేయర్ ఉంటుంది. క్రమ పద్ధతిగా ప్రేయర్ రావాలి, కూర్చోవాలి, దేవుని ఆరాధించాలి. ఇస్కరియోతు యూదా లెక్క చేయొద్దు. ఇస్కరియోతు యూదా పోయాను కానీ ధనంతరి పోయాను కానీ చెప్పేశాడు అధికారుల దగ్గర కూర్చో. అధికారులతో అంటున్నాడు, ఎలారా ఒక 30 నాణ్యాలు ఇవ్వండి అయ్యా, నేను తెచ్చిస్తానని. చూసావు వచ్చి 30 నాణ్యాల కొరకు యేసుప్రభు 200, 300, 400, 1000, 2000, 10,000, 5,000, 50,000 సంపాదిస్తావేమో ఈ రోజు. నీవు నిజమైన ఆశీర్వాదాన్ని కోల్పోతు, నిజమైన ఆత్మీయాన్ని కోల్పోతు, నిజమైన శక్తిని కోల్పోతు. ఇస్కరియోతు యూదా దేవుని వాక్యాన్ని విన్నవాడే, దేవుని అద్భుతాలు చూసిన వాడే. చివరికి ఏమయ్యాడో తెలుసా? చూడు ఒక వాక్యాన్ని ధ్యానం చేయండి. మత్తయి సువార్త 27లో 26లో 48 చదవండి అమ్మ. ఆయనను అప్పగించువాడను నువ్వెవరిని, నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు క్రీస్తు అని చెప్పేశాడు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా 30 నాణ్యాలు ఇస్తా అన్నాడు ఇస్కరియోతు యూదా. ఆయన ఏమన్నాడు తెలుసా? ఊర్లో సర్పంచ్. ఇప్పుడు మన సర్పంచ్ మీదకి వెళ్ళి తీసుకుందాం, లేదంటే ఒక అధికారి మీదకి వెళ్ళి తీసుకుందాం. ఎందుకంటే మీ అర్థం కావాలి. నేను ఆయనకు తెలియదు కదా, నేను తెలుసా? ఈయన అన్నాడు అడుగు, నేను పోయి ఆ గుంపులో నిలబడి ఎవరినైతే ముద్దు పెడతానో ఆయనే.
ఈరోజు ముద్దు పెట్టేటోళ్ళని ఎక్కువ నమ్ముతారు తెలుసా. తీపి మాటలు ఉంటాయి కొన్ని తెలుసా మీకు. వాళ్ళ లోపల ఏముంటుందో మీకు తెలియదు. పైకి మాత్రం ఏం పెడతారు? ముద్దు పెడతారు. పైన ఏం పెడతారమ్మా? ముద్దు పెడతారు. లోపల భయంకరమైన రోగములు ఉంటాయి, లోపల భయంకరమైన వ్యాధులు ఉంటాయి తెలుసా. నువ్వు క్యాజువల్ దేవుని సన్నిధి నుండి విడిపోతున్నావు. వచ్చి ఆ యొక్క ఇస్కరియోతు యూదా యేసు ప్రభుని మంచిగా బట్టి సైనికుడు. హల్లెలూయా.